తన కణతపై తుపాకీ పెట్టినా నిజమే మాట్లాడతానన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తప్పొప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దనన్నారు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ప్రాజెక్టు తన మానస పుత్రికే అని కేసీఆర్ 100 సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించానని ఈటెల రాజేందర్ అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఈటెల పనిచేసిన నేపథ్యంలో ఆయన్ను కమిషన్ విచారించింది. అనంతరం ఈటెల మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారమంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్రేమీ లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. దీనికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా ఉన్నారని తెలిపారు. అటు కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కాళేశ్వరం కమిషన్ కు ఈటెల చెప్పినట్లు సమాచారం. సాంకేతిక కమిటీ, కేబినెట్ కమిటీ సిఫారసు మేరకు కేబినెట్ నిర్ణయం జరిగిందని చెప్పారు. సిడబ్ల్యూసీ మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లొకేషన్ ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు చెప్పారు. నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డీపీఆర్లో ఉందని చెప్పారు. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అని ఈటెలను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణ అంశాలన్నీ నీటిపారుదల శాఖ కిందికే వస్తాయని ఈటెల బదులిచ్చారు. ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నా, 3 బరాదులు మేడిగడ్డ దాని విలువ 4,600 కోట్లు, సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో 2,700 కోట్లు, ఒకదానికేమో 2,011 కోట్లు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది. పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి కోరుతుంది. చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది. మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది. ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అంతకుముందు అనేక కమిషన్లు వేసారు, ఎందుకు రిపోర్ట్లు బయట పెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు. నేను ఇక్కడ కూడా కోరుతున్నా, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్లు బయట పెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీరేసి వాటికి రాజకీయ పబ్బం కట్టుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తా ఉంది. నువ్వు ఏ ఆరోపణలు చేస్తా ఉన్నావో, ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఇవాళ ఆ మాటలకు కట్టుబడి, ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్లు బయటపెట్టు. రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినాయో, దానికి కారకులు ఎవరో, తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం.